హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం గోంగూర చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా రావాలంటే నేను చెప్పినట్టు చేయండి. నేను 1 kg చికెన్ బాగా వాష్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. చూడండి, నేను ఒక 3 నుంచి 4 ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. కరివేపాకు తగినంత, పచ్చిమిరపకాయలు 2, ఇంకా స్టీల్ ప్యాన్ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేయండి. ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక 1 వట్టిమిరపకాయ, కరివేపాకు చిటికెడంత, ఇంకా ఆనియన్స్ మనం ఏవైతే కట్ చేసుకున్నామో అవి వేసాను చూడండి. ఇవి బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత ఫ్రై చేస్తే కర్రీ చాలా బాగుంటుంది. చూడండి, నేను 2 పచ్చిమిరపకాయలు పొడుగు కట్ చేసుకొని వేసుకున్నాను. మూత పెట్టేసింది 5 minutes. చూడండి, మూత తీసి చూసాక గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేసాయి. ఇంకా 2 టమాటాలు నేను సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. సన్నగా కట్ చేసుకుంటే త్వరగా వేగిపోతుంది. చూడండి, ఈ విధంగా చేసుకోండి. ఇంకా చిటికెడంత ఉప్పు వేయండి. ఉప్పు వేస్తే ఆనియన్, టమాటా అవన్నీ బాగా వేగిపోతాయి. ఈ కర్రీ మటుకు చాలా బాగుంటుంది. గోంగూర చికెన్ అన్నంలో కానీ సంగట్లోకి, దోశలోకి చాలా బాగుంటుంది. ఇంకా నేను గోంగూర ఒక 200 grams తీసుకున్నాను. చూడండి, వాష్ చేసుకొని పెట్టుకున్నాను, ఫ్రెష్గా ఉంది. ఇంకా మూత తీసి చూడండి, బాగా వేగిపోయాయి. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇంకా చిటికెడంత పసుపు వేయండి, బాగా కలపండి. ఇంకా నేనైతే ఇంట్లో చేసుకున్న అల్లం పేస్టే వేస్తున్నాను. మీరు కూడా ఇంట్లో చేసుకోండి, లేదంటే ప్యాకెట్లో అయినా వేయండి. చూడండి, నేను 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇంకా బాగా కలపండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, హై ఫ్లేమ్లో పెట్టకండి, అడుగు మాడుతుంది. ఇంకా ఒక 10 నిమిషాలు ఉడికించండి. మొత్తం చూడండి, అన్నీ వేగిపోయాయి టమాటాతో సహా. ఇంకా ఇప్పుడు మనం ఏదైతే గోంగూర 200 grams తీసుకున్నామో అది వేస్తున్నాను. చూడండి, బాగా ఫ్రెష్గా ఉంది గోంగూర. ఈ గోంగూర ఆకు చూడండి ఎంత బాగుందో, నేతదే, ముదిరిందేం కాదు. కొంచెం పులుపు కూడా ఉంటుంది. ఒక 5 minutes మూత పెట్టేసేయండి. అంతలోపు నేను చికెన్ వాష్ చేసుకొని పెట్టుకున్నాను కదా, దాంట్లో ఉన్న వాటర్ తీసేసేయండి. చూడండి, గోగాకు మొత్తం వేగిపోయింది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికించారంటే గోగాకు, టమాటా, ఆనియన్స్ మొత్తం మనకి ఆ మసాలా అంతా బాగా పడుతుంది, మొత్తం వేగిపోతుంది. చూడండి, దాంట్లోనే చట్నీ లాగా అవుతుంది అనుకోండి. కావాలంటే మీరు సపరేట్గా గోగాకు కూడా ఫ్రై చేసుకోవచ్చు, ఉట్టిదే. చూడండి, నేనైతే ఇలా చేస్తే చికెన్ చాలా బాగుంటుందని చేస్తున్నాను. మీరు ఇలానే చేసుకోండి. ఇంకా నేను చికెన్లో ఉన్న వాటర్ అంతా తీసేసాను. చూడండి, లెగ్ పీస్ వేస్తున్నాను. ఇలా నిదానంగా వేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టండి మంట. చూడండి, ఎందుకంటే చికెన్ ఉడుకుతుంది కాబట్టి దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. నిదానంగా కలుపుకోండి. చూడండి, లెగ్ పీస్ ఉంది, 2 లెగ్ పీసెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇరకాటంగా ఉంది. లెగ్ పీస్ లేకపోతే సరిపోతుంది, అందుకని నేను నిదానంగా కలుపుతున్నాను. మీరు కూడా నిదానంగానే కలపండి. ఈ గోంగూర నేను చేస్తుంటే ఇంట్లో వాసన వచ్చేస్తుంది. మా పిల్లలందరూ వావ్ ఎంత బాగుంది, ఏం చేస్తున్నావు అమ్మ, ఏం చేస్తున్నావు అంటే గోంగూర చికెన్ చేస్తున్నాను నాయన అని చెప్పాను. చూడండి, ఇంకా నేను హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి తీసేసాను. చూడండి, కొంచెం దాంట్లో ఉన్న వాటర్ వచ్చేసింది. ఇంకా ఇప్పుడు మనము దీంట్లో మటుకు తగినంత ఉప్పు వేయండి. ఇప్పుడు చికెన్ అంతా బాగా ఉడుకుతుంది, దాంట్లో చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది పైకి. చూడండి, ఇలా నిదానంగా కలుపుకోండి. ఇంకా మనం మసాలా అంతా వేస్తాం కదా, అప్పుడు కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి, సరిపోతుంది, చూసి వేసుకోండి.
ఇంకా ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. చూడండి, నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాను. దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది. అసలు ఈ కూరలో వాటర్ వేస్తే గోంగూర చికెన్ బాగుండదు. వాటర్ వేయకుండా చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వాటర్ వచ్చేసిందో చికెన్ సగం ఉడికేసరికి. ఇంకా మనము మసాలా వేసుకునేస్తాము. చూడండి, నేను 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. గోగాకు వేసాం కాబట్టి కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. చూడండి, ఇంకా చికెన్ మసాలా నేను ఒక కప్లో వేసుకున్నాను. 2 to 3 టేబుల్ స్పూన్స్. మీకు కావాలంటే తక్కువైనా వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు. ఈ మసాలా ఏం కాదు. గరం మసాలా 1 టేబుల్ స్పూన్. ఇది బాగా నిదానంగా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఎందుకంటే మసాలా వేసాం కాబట్టి త్వరగా ఆవిరైపోతుంది. చిన్నగా నిదానంగా మీరు కలపండి, ముక్కలకు బాగా మసాలా పట్టేటట్టుగా. ఇంకా ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. చూడండి ఎంత బాగా కర్రీ చూస్తుంటేనే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి. చూడండి, ఇంకా నేను మూత పెట్టేసి తీసాను. దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది, ఎక్సెస్ వాటరు. చూడండి, ఇంకా పైన నూనె అనేది తేలుతుంది, అంటే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది కాబట్టి పైన అనేది ఆయిల్ అనేది వచ్చేస్తుంది. మీరు మటుకు ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. సంగట్లోకి కానీ, అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి, అన్నిట్లోకి చాలా బాగుంటుంది. చూడండి, ఇలా నిదానంగా కలుపుకోండి. మా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ పెడుతూ ఉంటాను, ప్రతిరోజు పెడుతూ ఉంటాను. ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో చెప్పండి. చూడండి, ఇలా సూప్ వచ్చేటట్టుగా చేసుకోండి. అలానే వాటర్ వేయకండి, వాటర్ వేయకుండానే చేసుకోండి. కర్రీ మటుకు చాలా బాగుంటుంది. చూడండి, లెగ్ పీస్ కూడా 80% ఉడికిపోయింది. ఇంకా ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయాయేమో చూసుకోండి. ఏదైనా తక్కువగా ఉంటే ఉప్పు వేసుకోండి. చూడండి, కింద అరుగు అంటకుండా నిదానంగా ఇలా కలపండి. లెగ్ పీసులు ఎంత బాగున్నాయో చూస్తుంటే తినాలనిపించేస్తుంది నాకు ఇప్పుడే. ఇంకా మూత తీసి చూసాను, ఆల్మోస్ట్ ఇప్పుడు చికెన్ రెడీ అయిపోయింది. చూడండి, ఇంకా మీరు కొత్తిమీర తగినంత వేసుకోండి. ఇంకా మీరు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. చూడండి, కింద అడుగు అంటుతుంది కదా. చూడండి, చికెన్ బాగా ఉడికిపోయింది. చూడండి, చికెన్ చూస్తుంటేనే లెగ్ పీసు పక్కన విరిగిపోయినట్టుగా అనిపిస్తుంది కదా. నేను వాటర్ వేయకుండానే గోంగూర చికెన్ చేశాను. మీరు కూడా అలానే చేసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. చూడండి, చికెన్ బాగా ఉడికిపోయింది. చూడండి, ముక్క అసలు ఎంత బాగుందో, నోట్లో పెట్టుకుంటే నలిగిపోతుంది ఇంకా. చూడండి, ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూడండి లెగ్ పీస్ ఎంత బాగుందో, మొత్తం మెత్తగా ఉడికిపోయింది. వీడియో అంతా పూర్తిగా చూసి మీ ద్వారా చికెన్ ఎలా ఉందో చేసి మళ్ళీ మా కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గోంగూర కర్రీ సూపర్.